ఇంకోటి అడిగేస్తే నేను సెలవు తీసుకుంటాను. గురుగారు ఇప్పుడు చూస్తుంటే మన భారతదేశంలో కాదు యావత్ ప్రపంచం కూడా ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ వైపు చూస్తుంది. మీరు కూడా రీసెంట్గా పూరి జగన్నాథ్ వెళ్ళడం జరిగింది. సో దాని విశేషం ఏంటి? అన్లిమిటెడ్. జై జగన్నాథ్. జగన్నాథ స్వామికి జై. జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి జై. మీకు కూడా పెట్టారుగా జగన్నాథ మహాప్రసాదంకి జై. జగన్నాథుడు అంటేనే కొంచెం మామూలుగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మాస్ గాడు ఏ ఏ ఏ అది ఉండదు. చెలో చెలో పొడవ పొడవని వెళ్ళిపోవచ్చు. క్యూ లైన్లు హడావిళ్ళు ఏ ఉండదు. చక్కగా కొంచెం నీకు జనం ఖాళీ ఉంటే లోపల గర్భగుడిలో వెళ్ళిపోవచ్చు. బయట ఒక జగన్నాథుడు ఉంటాడు, వెళ్ళి కౌగిలి చేసుకోవచ్చు. చెప్తానుగా మాస్గాడు అంత పెద్ద కళ్ళతో అంత పెద్ద చేతులతో అద్భుతంగా ఉంటాడు జగన్నాథుడు. వాళ్ళ అన్నయ్య బలరాముడు, జగన్నాథుడు కృష్ణుడు, మధ్యలో సుభద్ర వాళ్ళు చాలా ఇలా చూడాలి. అద్భుతం. జీవితంలో ఒక్కసారిగా రథయాత్ర చేయాలనుకున్నా మా అమ్మలేమో ఎక్కడ కూర్చుంది అని వెళ్ళి ఆ మెమరీస్ ఇంకా తీయదనం అలాగే ఉంది. ఇందాక కూడా అక్కడ మొత్తం లక్షల మంది వచ్చేస్తారు, 20 లక్షల మంది వచ్చారు. చెప్పులు బాటిల్స్ ఏవో పడిపోతుంటాయి, అవన్నీ తొక్కేస్తూ ఉంటారు. చెత్త చెత్త అయిపోతుంది. ఎండ కదా, ఒక్కొచ్చేస్తుంటారు హ్యూమిడిటీ కదా. వాళ్ళు అలా నీళ్లు చల్లుతుంటారు. నేలంతా బంద్ అయిపోయి ఈ పదార్థాలంతా నేల మీద ఉండి ఆ మర్నాడు ఎండ వచ్చాక వాళ్ళు తుడుస్తుంటే నేను కూడా వాళ్ళకి కొంత ఈ తుడిచే వాళ్ళకి కొంత డబ్బులిచ్చి నేను కూడా కొంత తుడిచి ఇందాక ఆ వీడియో పెట్టాను. ఇది రాజుగా చేసే పని, వెళ్ళిన వాళ్ళంతా చేయండి. సో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే జగన్నాథుడు లోపల ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు. మూల విగ్రహం మామూలుగా మనం కూడా రథోత్సవం చేస్తాం. మూల విగ్రహం నాడుగా ఉత్సవంలో వస్తాడు పెద్ద జగన్నాథుడు, అన్లిమిటెడ్ బరువు. మనం ఆ టైంలో లోపల ఛాన్స్ ఉండదు, కానీ జగన్నాథుడు గుమ్మం దాకా వచ్చి ఇంకా రాడు, బరువుపోతాడు. వీళ్ళు కళ్ళ పుచ్చుకుని ఆయన కొట్టి తిట్టి బడిస్తారు. స్వామి మనం భయం అంటాం కదా. వాళ్ళు అంటే ఒరిస్సాలో ఏం తిడతారో మనకు తెలియదు, కానీ ఒక్కడ తెలుసు. ఏమి రోజు 56 రకాలు ఎన్నిసార్లు పెడితే తిని బలిసావా, ఇంకా చాలా తిడతారట. అంటే వాళ్ళకుంటే రిలేషన్, అది డిపెండ్స్. అది ఇప్పుడు నీకు అర్థమైనా చెప్తాను. నీ ప్రశ్న మంచిది, నో డౌట్. ఇప్పుడు ఇక్కడ పుస్తకం ఉందిరా, దాటచ్చా? పుస్తకాన్ని నువ్వు ఇలా దాటి కాళ్ళతో వెళ్ళచ్చా? మామూలు పుస్తకమే దాటవు కదా, భగవద్గీత దాటవా? మరి అలాంటిది బృందావనంలో కృష్ణుడు వచ్చినప్పుడు ఒక్క దూకులు అంటారు తెలుసా నీకు? ఇలా కూర్చుని నేల మీద ఇలా చేయి పెడతాం, మళ్ళీ కొంచెం కొంచెం పిల్లలు ఆడతారు కదా, ఒంగుళ్ళు దూకులు అంటారు, గుర్తుందా? అలా లేస్తాం, మళ్ళీ కొంచెం ఇలా ఎంత వీలుంటే అంత హైట్ పెంచుతాం కదా. అలా కృష్ణుడు వేరే ఓ గేమ్లో ఓడిపోయాడు. ఓడిపోతే అలా ఒంగున్నాడు, వీళ్ళందరూ దూకేశాడు. ఎవరి మీద నుంచి? భగవంతుడి మీద నుంచి ఒక్క దూకేశారు వాళ్ళు, ఒంగుళ్ళు దూకులు ఆడేశారు. ఇది చూసిన బ్రహ్మదేవుడు ఒక మాట అన్నాడు, అహోభాగ్యం అహోభాగ్యం నందగోపం ప్రజోకసు ఎన్మిత్తం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఏమి వీళ్ళ భాగ్యం, అయ్యో మనసులో ఒక్కసారి పట్టుకోవడానికి దొరకడే, అలాంటి వాడి మీద మీరు ఆడేసి పాడేసి దూకేస్తున్నారు. ఈ వ్రజభూమిలో ఉన్న ఈ గోపబాల భాగ్యాన్ని నేనేం చెప్పగలను? ఎవరు సర్టిఫైడ్ బై అది వాళ్ళకు ఉండే రిలేషన్ అన్నారు. రిలేషన్ డిపెండ్స్. నేను అనుకుంటే డిపెండ్స్, నీ రిలేషన్ బట్టి. మీ ప్రశ్నకి మంచి ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడో మా గురువుగారు పూజ్య శ్రీల జయపతాయ స్వామి గురు మహారాజ్ లాంగ్ ఎవరో క్వశ్చన్ అడిగారు. అమ్మ ఈ పొద్దున్నే లేవడం, ఈ చండీ స్నానాలు, ఈ జపాలు, ఈ ఉపవాసాలు, ఈ భక్తి ఇదంతా మా వాళ్ళు కాదండి,
కంసుడు షార్ట్ కట్ కదా, మేము ఆ వేలో వెళ్ళిపోతా ఉన్నాం. కంసుడు ఏం చేశాడు? కంసుడు కృష్ణుని చంపాలనుకున్నాడు కదమ్మా. బోళ్ళు మందిని పంపించాడుగా, పోతల్ని, శకటాసుడిని, ఇలా బోళ్ళు మందిని పంపించాడుగా. 24 గంటలు అమ్మో కృష్ణుడు అమ్మో కృష్ణుడు అని భయపడిపోయాడుగా. కానీ ఎవరు తలుచుకున్నాడు? భయమున కంసుడు కామోత్కంఠ గోపికలం ప్రేమన్మీర మేమున్ బంధుత్వము చే మీరు అని చెప్తారు నారదుడు. అలాగా మేము కూడా అలా ద్వేషించి భగవంతుని పొందొచ్చు కదా ఆ షార్ట్ కట్ అన్నాడు ఒక భక్తుడు. మా గురువుగారు చెప్పారు, నువ్వేదో 2 రోజులు తిట్టేసి తర్వాత మళ్ళీ హరిరామకృష్ణ అనకూడదు. 24 hours వాడిలా తిట్టగలవా, వాడిలా నువ్వు ద్వేషించగలవా? నువ్వేదో 2 days తిట్టేసి తర్వాత మళ్ళీ భజన చేస్తాను ఈ గొట్టు హెల్. కంసుడు పూర్తిగా ద్వేషించాడు, ఇంకా వాడు సింగిల్ పూర్తిగా భయపడ్డాడు. కాబట్టి వాళ్ళ రిలేషన్. ఇప్పుడు రామదాసు గారు ఎవడబ్బా సొమ్మని పులుకుతూ తిరిగేవు రామచంద్ర, నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేన రామచంద్ర, లేక నీ మామ ఆ జనక మహారాజు పంపేన రామచంద్ర. ఎవరితో? వాళ్ళు రిలేషన్ అది. అమ్మ లాస్ట్ ఇంకా నేసం చూసుకుంటే పూరి జగన్నాథంలో గత కొద్ది రోజులుగా ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. రేపు వస్తుందంటే ఓపెనింగ్ మూడోది ఓపెన్ చేస్తా అంటున్నారు. ఇంకా అందులో కూడా ఇంకా రాష్ట్ర ద్వారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నిజమే అంటారా? ఉండొచ్చు. ఇక్కడ విషయం అవన్నీ ఎందుకు ఓపెన్ చేశారు? అందులో నిధి ఉంది. ఓకే, ఆ నిధి ఎవరిది? ఎవరిచ్చారు? పూర్వీకులు, పెద్దలు, రాజులు వాళ్ళు ఇచ్చారు కదా. కాబట్టి జగన్నాథుడి యొక్క ధనం కావచ్చు, లేదా పద్మనాభుడి యొక్క ధనం కావచ్చు, అది భగవంతుడి యొక్క ప్రీతి కోసం ఉపయోగించుకోవాలి. ఆ డబ్బుని జగన్నాథుడి పేరు మీదే ఖర్చు పెట్టాలి. అంతేగాని గుళ్ళో హుండీ, ఆ హుండీలో డబ్బులు పట్టుకుపోయి కొంతమంది పాస్టర్ల జీతాలు, మొల్లాల జీతాలు, జెరూసలేం ఫ్రీ యాత్ర, లేకపోతేనేమో ఆజీ సబ్సిడీ లాంటి పని చేయకూడదు. ఈ కుర్చీలు ఇక్కడ ఎందుకు వేసారు గుళ్ళో వాళ్ళు? ఏదో వచ్చి కూర్చుంటారు, అంతేగాని ఆటో తెచ్చి కదగా కదా అలా. కాబట్టి ఆ నిధి భగవంతుడి యొక్క ప్రీతి కోసం వినియోగించుకోవాలి. దైవానికి ఇట్లా పూరి జగన్నాథుడికి సింహాసనాలని కిరీటాలని చెప్పేసి ఇట్లా పెట్టారు కదా, ఇట్లా దైవానికి పెట్టడం మనకి మన అంతరార్థం అదే భగవంతుడా. అలంకారో విష్ణు అభిషేకో శివ, శివుడు నమస్కారో ఆదిత్య. నమస్కారం పెడితే శివుడు దాన్ని ఆనందపడిపోతాడు. కాస్త నీళ్ళు పోసేస్తే శివుడు ఆనందపడిపోతాడు. అలంకారం చేస్తే విష్ణు ఆనందం. సోనాబేష్ అంటారు, అంటే ఒరిస్సా సోనాబేష్ అంటే సోనావేష్ అంటే బంగారపు అలంకారం. బంగారంతో నగలతో అలంకారం చేస్తారు. అన్నమయ్య చూడండి ఎంత బాగా చెప్తారు. కంటి శుక్రవారము గడియలేంట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. ఎంత బాగా చెప్తాడు. ఆయనకి పట్టుబట్ట కట్టి సొమ్ములన్నీ పక్కన పెట్టాడు. సొమ్ములంటే ఏంటమ్మా? సొమ్ములంటే నగలు, సొమ్ములు అంటారు. ఆ సొమ్ములన్నీ పక్కన పెట్టి ఒక వస్త్రం కట్టి ఆయనకి పట్టు పుడుగు అలది బాగా చెప్తాడు అన్నయ్య. పాడినప్పుడు అది అనుభవించాలి ఆనందం. ఆయనకి మళ్ళీ సాంబ్రాణి పొగ వేసి తర్వాత మళ్ళీ అలంకారం చేసి ఇవన్నీ
అదంతా దగ్గరుండి అన్నమయ్య చేయించి అనుభవించాడు. అలా ఆయన సొమ్ము ఆయనది, ఆయన ఆనంద పెట్టడానికి నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉంది అంతే. గురుగారు చూసుకుంటే దైవం యొక్క సొమ్ముని కానీ లేదంటే ఆస్తిని కానీ వెలకట్టడం లెక్క కట్టడం అనేది ఎంతో కరెక్ట్ అంటారు. చూడడం తప్పు కాదు, లెక్క పెట్టడం తప్పు కాదుగా, చెక్ చేయడం తప్పు కాదు, దాన్ని ఎక్కడికో షిఫ్ట్ చేయడం తప్పు. నీది కాదుగా, నీది కాదుగా కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఇందిరమ్మెల్ల పథకం ఇంకో పథకం అని వచ్చింది అనుకోండి, అంటే ఇవో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మన గుడికి, 102, అందులో 90 మనకే ఇళ్ళ పథకం. మరి ఆ వక్ఫ్ భూములు, చర్చి భూములు, అందుకని సెక్యులరిజం అనే పదం వాడితే కొత్త చెప్పులు మొన్న పూరిలో కొన్నా. మీకు అర్థమైంది అంతే. చాలా తెలుసు. అలాగే మీకు ఏకాదశి పేపర్ ఇచ్చాను కదా, ఏకాదశి నాడు ధాన్య పదార్థాలు తినకుండా ఉపవాసం డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ అండ్ మైండ్. నీళ్ళు కూడా తాగకుండా ఒకళ్ళు నీళ్ళతో, కొన్ని పాలు జ్యూస్తో, ఇది కూడా కుదరకపోతే కొన్ని డేట్స్తో, అంతవరకు ఆగాలి. అందుకని నేను భోజనం అది తింట కానీ ఒక వాయి ఇడ్లీలు తింటాను. వాడంటే ఏంట్రా ఇడ్లీలా మనిషిని వాడు తింటాడా అలా ఒకటి తీసి ఇప్పుడు ఓకే అని అలాంటి పని చేయకూడదు. అది ఎందుకు చెప్తుందంటే నవ్వుతూ ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక పిచ్చి తల్లి బాగా నన్ను కొడుకులా ఫీల్ అవుతుంది. వాళ్ళ అబ్బాయి అక్కడ ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం గురుజీ పులుసు పని చేసి సార్ అవును. వాళ్ళ అబ్బాయి వెదహాపాడు అల్పమైన వాడు ఉండి ఎందుకంటే పులిహార చేస్తున్నాను అన్నాడు. పులిహార అయితే ఏమిటి, పులుసు పిండి అయితే ఏమిటి, ఉప్మా అయితే ఏమిటి, నువ్వు ఫామ్ మార్చి అంతే కదా. కాబట్టి ధాన్య పదార్థాలు పుట్టకూడదు. ఆ వివరాలు పేపర్లో ఉన్నాయి. అలాగే 26 పేర్లు చదువుకో.